నమస్తే అండి, మీ పేరు? నా పేరు గణేష్ మేడం. గణేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 6/6/2000 మేడం. 6/6/2009. ఓకే. 2000 మేడం. 2000? ఎస్ మేడం. ఓకే ఓకే. టైం చెప్పండి. టైం మార్నింగ్ 10 o'clock మేడం. మార్నింగ్ 10 o'clockకి. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం మేడం. విశాఖపట్నంలోనే. ఓకే. ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పెళ్లి గురించి కొన్ని చేస్తాను మేడం. పెళ్లి ఎప్పుడు అవుతుందనా, ఎలాంటి అమ్మాయి వస్తుందనా? అంటే పెళ్లి అయితే ఎవరిదాకా అమ్మాయి వస్తుంది కదా మేడం. అలా అంటారా? సరే, మాట్లాడండి గురుగారితో. టైం ఎప్పుడు? టైము ఉదయం 10:30కి. 10:30కే కదండి? ఎస్ మేడం. ఓకే, సరేనండి, మాట్లాడండి. గురుగారితో మాట్లాడి మీ సందేహాన్ని తెలియజేయండి. హలో, నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. నరసింహార్పణం. గురువు గారు, అదే నా మ్యారేజ్ గురించి కాల్ చేశారు గురువు గారు. ఓకే, మీది కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కూడాను, పుష్యమి నక్షత్రం 4వ పాదం. మీకు రాహువు చంద్రుడు లగ్నంలో ఉన్నారు, కుజుడు గురుడు లగ్నంలో ఉన్నారు. మీకు అన్నీ కూడాను రెండు జంటలుగా ఉన్నాయి లగ్నాల్లో. కాబట్టి మీరు జంటగా తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయి అలా అని కాదు, జంటగా 2 పెళ్ళిళ్ళు అవుతాయన్న ఆలోచన కాదు. చక్కగా త్వరలో వివాహం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు కొద్దిగా శుక్రుడికి, అమ్మవారికి పూజ చేయించడం ఎంతైనా ఉత్తమం అండి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే కుజదోషం ఒకటి లేదు, అది చాలా అదృష్టవంతులు మీరు ఆ విషయంలో. హలో, గురువు గారు చెప్పండి గురువు గారు, వింటున్నా. ఊగట్టకపోతే వింటున్నావో లేదో అని. అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు శుక్రుడికి చేయించుకోండి, ఇబ్బంది ఏముండదు. శుక్రుడికి జపాలు అవి చేయించుకోండి. సో ఆ జపాలు ఏ విధంగా చేయించుకోవాలి అని మీకు డౌట్ ఉంటే గనక